చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ లోహిత నా బర్త్డే పార్టీకి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అంటుంది. స్పెషల్ థ్యాంక్స్ వరుణ్ గారికి అంటుంది. లోహిత మేమంటే 2 స్టూడెంట్స్, ఈవినింగ్ మాకు ఏమి పని ఉండదు, కానీ వరుణ్ గారు బిజినెస్ మ్యాన్ అయినా తనకి మీటింగ్స్ అవన్నీ క్యాన్సిల్ చేసేసుకొని వచ్చాడు, అందుకే స్పెషల్ థ్యాంక్స్ వరుణ్ గారికి అంటుంది. వరుణ్ ఈ గెస్ట్ హౌస్ చాలా బాగుంది అంటాడు. లోహిత మా అన్నయ్య నా లాస్ట్ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడు అంటుంది. వరుణ్ వావ్ నైస్ అంటాడు. మ్యాడీ బర్త్డేకి మీ అన్నయ్యని కూడా పిలవాల్సింది కదా అంటాడు. లోహిత మా అన్నయ్య బిజినెస్ మీటింగ్ అని సింగపూర్ వెళ్ళాడు అంటుంది. శ్రేయ కనీసం మీ మామని అయినా పిలవకపోయాల్సింది అంటుంది. లోహిత మా మామి బెంగళూరులో ఉంది, ఇప్పుడు బిజీగా ఉంటుంది అంటుంది. వరుణ్ మీది అంతా బిజీ ఫ్యామిలీ అంటాడు. లోహిత అవును వరుణ్, మా ఇంట్లో అందరం బిజినెస్ గురించే మాట్లాడుకుంటాం అంటుంది. చందు బాధపడుతుంటే సరళ వచ్చి చందు ఏమి ఆలోచిస్తున్నావు, డబ్బుల గురించేనా నాన్న అనేసి అంటుంది. సరళ ఇంట్లో డబ్బులు పెట్టినప్పుడు ఇంట్లోకి ఎవరూ రాలేదు నాన్న, నేను లోహిత మాత్రమే ఉన్నాము, ఒకసారి లోహితని అడుగుదాం పదా అనేసి వెళ్తారు. లోహిత బెడ్ మీద దిండులు పెట్టి పార్టీకి వెళ్తుంది. సరళ చందు బెడ్రూమ్లోకి వెళ్తారు. లోహిత పడుకున్నట్టుగా ఉంటుంది. చందు అమ్మ లోహితకి తలనొప్పిగా ఉందని పడుకుంది కదా, తననేం డిస్టర్బ్ చేయకు, రేపు మార్నింగ్ అడుగుదాంలే అమ్మ అనేసి అంటాడు. సరే అనేసి సరళ చందు వెళ్తారు. చందు వాళ్ళ అమ్మతో నాన్న మనందరినీ ఎలా పోషించేవాడు అమ్మ, నాన్న కష్టం విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది అనేసి బాధపడతాడు. మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడతాడు. మధు కూడా వాళ్ళ తమ్ముడితో ఫోన్ మాట్లాడుతుంటే అక్క నువ్వు తొందరగా రా అక్క ఇంటికి అనేసి చెప్తాడు. నువ్వేం టెన్షన్ పడకరా తమ్ముడు, నేను పద్దు ఉంది కదా, మీ ఇద్దరం కలిసి వస్తాము, మీరు పడుకోండి అని చెప్తుంది. మ్యాడీకి నెలవంక కనిపిస్తుంది, అలాగే మధుకు కూడా కనిపిస్తుంది. చిన్ని ఫోటో చూద్దామని పర్సు తీస్తుంటే కారహారం వచ్చేసరికి ఏంటి అని చూసేసరికి మధు కనిపిస్తుంది. మధు నెలవంక చూసాక చంటి లేదా అమ్మ నాన్న ఫేస్ చూసేదానిని ఈరోజు ఎవరి ముఖం చూడాలి అనుకుంటుంది. మధుకు కూడా కార్ సౌండ్ వచ్చేసరికి మ్యాడీని చూస్తుంది. మ్యాడీ ఒక స్పెషల్ పర్సన్ని చూద్దామనుకున్నాను, ఇవాళ నీ ఫేస్ చూశాను మధు, నేను మా అమ్మ నాన్నను చూస్తాననుకున్నాను, నువ్వేంటి నీ స్పెషల్ పర్సన్ ఎవరు అనేసి అడుగుతుంది మధు. మ్యాడీ నీకు అవసరం లేదు ఎవరో నేను చెప్పను అంటాడు. మధు మళ్ళీ నెలవంకను చూసి నీ పర్సులో ఉన్న నీ స్పెషల్ పర్సన్ని చూడు అనేసి వెళ్ళిపోతుంది. మ్యాడీ ఆ ఫోటో చూస్తుంటే మధు ఆ స్పెషల్ పర్సన్ ఎవరో చూద్దామని వెనుక నుంచి వస్తుంది. అప్పుడు మ్యాడీ చూసి నీకు అవసరం లేదు, నా ఫోటో నువ్వెందుకు చూస్తున్నావు, నువ్వు లైఫ్లో కూడా ఆ పర్సన్ని చూడలేవు అనేసి అంటాడు. లోహిత వరుణ్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ వరుణ్ నా బర్త్డే పార్టీకి వచ్చినందుకు అంటుంది. వరుణ్ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావు అంటాడు. వరుణ్ మీ మంచితనం గురించి నాకు తెలుసు, నాకు కాఫీ షాప్లో మీరు ఎంత హెల్ప్ చేశారో అంటుంది. లోహిత వరుణ్కి గిఫ్ట్ ఇస్తుంది, బ్రాస్లెట్ ఇస్తుంది. వరుణ్ థ్యాంక్స్ అంటాడు. లోహిత వాళ్ళ ఫ్రెండ్స్తో నేనే గిఫ్ట్ ఇచ్చాను కానీ వరుణ్ నాకు ఇంకా గిఫ్ట్ ఇవ్వలేదు అంటుంది. అప్పుడు లోహిత వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెంసేపు వెయిట్ చేయి తనే ఇస్తాడు అనేసి అంటుంది. లోహిత వరుణ్ కోసమే కదా నేను ఇంత ఖర్చు పెట్టి బర్త్డే పార్టీ చేసింది అనేసి అంటుంది.